నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మార్చి 18, 19న బీసీ మహిళా సెమినార్. బీసీ మహిళలకు 33% రిజర్వేషన్లను కేటాయించాలని ప్రభుత్వానికి డిమాండ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పటిష్టంగా ఉందన్న మంత్రి శ్రీధర్ బాబు. విపక్షాలు భ్రమలో బతుకొద్దని హితవు. మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మిర్చి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని హామీ. తాజ్ బంజారా హోటల్ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు. 1,40,00,000 పన్ను బకాయి ఉన్నారని నోటీసు. ఇక డీటెయిల్స్కి వెళ్తే మార్చి 18, 19న బీసీ మహిళా సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు మట్ట జయంతి అన్నారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన మహిళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మట్టా జయంతి మాట్లాడుతూ బీసీ మహిళలకు చట్టసభల్లో బిల్లు పెట్టి పార్లమెంటులో చట్టాన్ని ఏర్పాటు చేసి మహిళలకు 33% రిజర్వేషన్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు కేటాయించిన 33%లో బీసీ మహిళలకి 50% సబ్ కోటా కల్పించాలన్నారు. బీసీ మహిళా సెమినార్కి ప్రతి ఒక్క మహిళలతో పాటు పురుషులు కూడా అత్యధిక సంఖ్యలో రావాలని నేను ఆశిస్తున్నా. ఈరోజు ముఖ్యంగా చలో బీసీ అని మహిళల గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకత ఉంది. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కావాలి బీసీలకు మేము ఎన్నో రోజుల నుంచి పోరాటం కృష్ణయ్య ఆధారం చేస్తున్నాం. కానీ ఈ మధ్య 2023లో మన ప్రధానమంత్రి గారు చట్టసభల ప్రకారం బీసీ మహిళలకు 33% బీసీ మహిళలకి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతో ఒక చట్టాన్ని రూపుదిద్దుకోవడం జరిగింది. దాన్ని మేము గౌరవంగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ అది ఎప్పటికీ అంటే 2026 నుంచి మొదలవుతుంది అని చెప్పారు. ఇప్పటి వరకు అయితే యాక్చువల్లీ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీయడం మనకందరు తెలిసిన విషయం. కానీ 2011లో జనాభా లెక్కలు తీసిన తర్వాత అప్పుడు అత్యధికంగా బీసీలే ఉన్నారు. మళ్ళీ 2021లో జనాభా లెక్కలు తీయాల్సి ఉంది. కాకపోతే అక్కడ ఏం జరిగింది అంటే అప్పుడు కోవిడ్ దృష్ట్యా అది పోస్ట్ పోన్ జరిగింది. ఇప్పుడు ఎప్పటికీ 33% ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఎప్పటికీ అది పూర్తవుతుందో మాకు తెలియదు. కానీ ఆ 33%లో కూడా అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకి 50% సబ్ కోటా కల్పించాలని మేము కేంద్రాన్ని అడుగుతున్నాం. అక్కడ ప్రభుత్వము 2 మాకు ప్రశ్నల మాదిరిగా పెట్టింది. ఒకటి ఏంటి అంటే వచ్చే జనగణన తర్వాత 33% వచ్చే దాంట్లో 33% మహిళలకు కల్పిస్తామని చెప్పింది. రెండోది డీలిమిటేషన్ అంటే పునర్విభజన నియోజకవర్గం. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు కనీసం జనగణన తీసిన తర్వాత అంటే ఇప్పుడు జనాభా లెక్కలు తీసిన తర్వాత వచ్చే దాంట్లో 33% ఏదైతే వస్తుందో దాంట్లో మాకు కులగణన చేసి మాకు 33% సబ్ కోటా కల్పించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మహిళలు ఆకాశంలో సగం భూమిలో సగం అంటారు. కానీ ప్రతి వాటాలో కూడా మాకు కూడా సగం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము గౌరవనీయులు కృష్ణయ్య గారిని మేము ఒకటి అడిగిన అన్న మాకు 33% ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాకు కూడా సబ్ కోటా కల్పించాలన్న బీసీలకని. ఇప్పుడు రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వాళ్ళు రావాల్సిన వాటా వాళ్ళకు వస్తుంది. మిగిలిన సీట్లు ఏదైతే ఉంది ఇప్పుడు పార్లమెంట్ వస్తే 181 మంది 33% చూసుకుంటే 181 మంది పార్లమెంట్ లో ఉండాలి. కానీ ప్రస్తుతము మహిళలు 78 మంది ఉన్నారు. 543 మంది లోక్సభలో ఉంటే 250 మంది రాజ్యసభలో ఉన్నారు. అక్కడ రాజ్యసభకు వచ్చేసరికి మహిళలు 24 మంది ఉన్నారు. లోక్సభలో చూసుకుంటే 78 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ 33% రిజర్వేషన్లు వచ్చిన తర్వాత 181 మంది మహిళలు అవుతారు. అలాగే మేము ఏమడుగుతామంటే ఒకవేళ జనాభా లెక్కల తర్వాత కులగణన చేస్తే జనాభా పెరుగుతుంది కాబట్టి మా మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాంట్లో కూడా మాకు 50%
ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి నెలకు 30,000 గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యమకారుల జేఏసీ జనరల్ సెక్రటరీ ప్రఫుల్ రామరెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్యమకారుల జేఏసీ జనరల్ సెక్రటరీ ప్రఫుల్ రామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, జేఏసీ గౌరవ సలహాదారుడు రంగారెడ్డిలు విచ్చేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు సోమన్న, యాదగిరి, చంద్రన్న, ప్రసాద్, మాధవి, యాదగిరి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు 369 మంది 69 ఉద్యమంలో కానీ సుమారుగా 2001 నుండి 1200 మంది అమరులైనటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. కానీ గత ప్రభుత్వం ఈ యొక్క ఉద్యమకారులకు 369 మంది ఉద్యమకారులకు కానీ 1200 మందికి ఉద్యమకారులకు కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ వారికి ఒక జీవన వసతి కానీ లేకపోతే పునరావాసాలు కానీ లేకపోతే పెన్షన్ లాంటిది కానీ ఎలాంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేదు. అందుకే 369 ఉద్యమకారులు 2001 నుండి ఉన్నటువంటి ఒక ఉద్యమకారులు అందరం కూడా ఏకమై ఈ రోజున తెలంగాణ ఉద్యమకారులుగా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమించడం జరుగుతూ ఉన్నది. ఈ ఉద్యమంలో మేము కోరేటువంటి ఒక విషయాలు చాలా చిన్న విషయాలే, పెద్ద విషయాలేం కావు, గొంతమ్మ కోరికలేం కావు. ఏంటి ఆ విషయాలంటే, ఎవరైతే మరి రాజకీయంగా మరి సమయపరంగా ఉద్యోగపరంగా ఆదాయపరంగా అన్ని రకాలుగా కోల్పోయినటువంటి యొక్క ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులకు కనీసం నెలకు ఒక 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వాళ్ళ గొడవలకే వాళ్ళ పదవి కాంక్షకే ఈ కాలాన్ని అంతా వెచ్చిస్తున్నారు తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పునాది రాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. కాబట్టే మళ్ళీ ఉద్యమకారుల్లో కానీ ఉద్యమ వీరనారుల్లో కానీ కదలిక అనేది వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రివర్గం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి చూడాలి, ఆలోచించాలి. ఇదొక చరిత్ర కలిగినటువంటి తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమంలో త్యాగాలు చేసినటువంటి వాళ్ళని వదిలేసి ఏ సంబంధం లేనటువంటి వాళ్ళు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. ఈరోజు ఈ సంబంధం లేని వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు అవుతున్నారు, శాసన మండలి చైర్మన్లు అవుతున్నారు. మరి రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళు ఏమైపోవాలి? ఆయన భూస్థాపితం చేసినట్టే మీరు కూడా ఉద్యమాన్ని చేసినటువంటి వాళ్ళని కనుక నిర్లక్ష్యం చేస్తే ఆయనకు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి కూడా మళ్ళీ అదే పునరావృతం అవుతుందని చెప్పి ఉద్యమకారులు మహిళా లోకం మొత్తం కదిలింది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇకనైనా సరే మీ మేనిఫెస్టోలో మీరు గుర్తించినటువంటి ఏమైతే ఇవ్వాలి, ఇచ్చి రుణం తీర్చుకోవాలి, మేము తీర్చుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించింది. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం రుణం తీర్చుకుంది మీకు అధికారం కట్టబెట్టి. కానీ దానికి ఫలితంగా మీరు ఇచ్చినటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన బంగారు గోపురం మహాకుంభ సంప్రోక్షణ పంచకుండాత్మక యాగం 2వ రోజు అంగారక వైభవంగా నిర్వహించారు. అర్చకులు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని పంచకుండాత్మక యాగంలో పాల్గొన్నారు. వానమామలై మఠం 31 పీఠాధిపతి మధుర కవి రామానుజ జిఆర్ స్వామి 2వ రోజు మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ, ద్వారాది కుంభార్చన, బింబ కుంభ మండల అగ్ని ఆరాధన, మూర్తి మంత్ర హోమాలు, వారుణువాక హోమము, ఛాయా దివాత్సము, నిత్య పూర్ణాహుతి పూజలు నిర్వహించిన అర్చకులు ఈ నెల 23 వరకు వానమామలై మఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజ జిఆర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు జరగనున్నాయి. 23వ తేదీన సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర ప్రతిష్టాత్మ మహోత్సవం జరగనుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పటిష్టంగా ఉందని 5 ఏళ్లు డోకా లేదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని, లుకలుకలున్నాయని, విపక్షాలు భ్రమలో ఉన్నాయని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్లు డోకా లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా, నాయకులు ఐక్యంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో కాంగ్రెస్ సన్నాహక సమావేశానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. లేకుంటే మా మోహన్ ఎప్పుడు దూరం పోతాడో చూడాలి, మా వెలిచాల రాజేందర్ రావు ఎప్పుడు దూరం పోతాడో చూడాలి. అందరికి ఇదే ప్రయత్నంలో వారు ఉన్నారు. వారి ప్రయత్నంలో వారు ఉన్నప్పటికీ మా నాయకత్వం, మా శాసనసభ్యులు అందరూ కూడా పటిష్టంగా ఉన్నారు. గ్రాఫ్ అని వాళ్ళకి వారి ఆలోచనలో ఆ ఊహా ప్రపంచంలో ఉన్నప్పుడు నేనేం చేయాలి, మేమేం చేస్తాం చెప్పు. ఆ ఊహా ప్రపంచంలో గ్రాఫ్ కింది తిప్పుతారు, కింది పైకి తిప్పుతారు. అది కాదు కదా మా మెజర్మెంట్. మా మెజర్మెంట్ అంతా కూడా ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ప్రజలకు సంబంధించిన మేము సంపూర్ణంగా సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తావా, 5 సంవత్సరాల కాలంలో నేను చెప్పిన వాగ్దానాలను పూరించే దమ్ము, ధైర్యం ఉన్న ప్రభుత్వంగా ముందుకు తీసుకెళ్తాం. మంత్రి గారు కేవలం 7 మంది పనులు జరుగుతుందని చెప్పేసి ఒక ప్రధానమైన ఆరోపణ కాంగ్రెస్ నుంచి అదంతా ఫాల్స్, పనికిరాని వాళ్ళు మాట్లాడేది. ఆ పనికిరాని కామెంట్ గురించి కూడా మాట్లాడాలంటే మాకు అంత ఈజీ కూడా పనికిరాని కామెంట్ గురించి మాట్లాడలేదు. కృష్ణా జిల్లాలో ఏ ధరలు వెళ్తున్నాయి, ఇప్పటికే తెలంగాణలో పంటలు ప్రారంభమైతే వెంటనే చర్యలు తీసుకోవాలని ఇప్పుడే అదే విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా అన్ని విషయాలు కూడా ఇప్పుడు అందుకోసమే వారు రాలేకపోయింది. స్పష్టంగా ఈ పత్రికా ప్రకటన కూడా చేశారు. ఎప్పుడు కూడా స్పష్టంగా వారు చెప్పేది ఏంటి, తెలంగాణకు సంబంధించి మా రైతు సోదరులకు సంబంధించిన ఇంట్రెస్ట్ ముఖ్యం, మాకు మేము పోరాటం చేస్తా ఉన్నాం. మొన్న వారు సుప్రీంకోర్టు కూడా పోయింది, అదే మంత్రిగా సుప్రీంకోర్టు కూడా పోయింది, వాదనలు విన్నారు. మన తరఫున న్యాయవాదులకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో స్పష్టంగా ఇచ్చే ప్రయత్నం చేసి గట్టి నమ్మకం ఉంది. ఎక్కడ కూడా రాజీ లేకుండా మన రాష్ట్రానికి చెందాల్సిన వాటా మనకే చెందే కార్యాచరణ మా ప్రభుత్వం తీసుకుంటాం స్పష్టంగా చెప్పింది. ఏది ఇప్పుడు రెఫరెండం ఆల్రెడీ ఇచ్చిండ్రు, తప్పకుండా మాకు నమ్మకం ఉంది. ఇదేమో రెఫరెండం రేపొద్దున ఇదో గ్రాడ్యుయేట్స్, 4 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్, మొత్తం రాష్ట్రానికి సంబంధించిన 4 కోట్ల మందిలో 4 లక్షల మంది ఇచ్చే ఒక తీర్పు. దాన్ని మంచి చెడులు వేరే చేసుకుంటాం, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. రెండవది, ఇక్కడ ఉన్న మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఇప్పుడే ఎప్పుడు లేని విధంగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు మా సోదరుడు వెలిచాల రాజేందర్ రావు గారి సారథ్యంలో మేనిఫెస్టో తయారు చేశారు. ఐటీడీపీ పేరుతో మహిళలను, బాలలను వేధించడం బాధాకరమని, గతంలోనూ ఇలాంటి ట్రోల్స్తోనే ఎందరో మహిళలను, చిన్నారులను టార్గెట్ చేస్తూ అసభ్యంగా ట్రోల్ చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అని టెక్కలి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు కోర్ల శిరీష అన్నారు. మహిళలపై అసభ్యకరమైన ట్రోల్ జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు? సోషల్ మీడియా అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో వాక్చాతుర్యానికి, వ్యక్తి స్వేచ్ఛకు ఒక పెద్ద వేదిక. కానీ దీన్ని కొంతమంది అప్రజాస్వామ్యంగా వ్యక్తిగత దాడుల కోసం వినియోగించడం దురదృష్టకరం. ముఖ్యంగా ఐటీడీపీ వాళ్ళు మహిళలను, బాలికలను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం సిగ్గుచేటు. టీడీపీ వాళ్ళు రాజకీయ పేరుతో మహిళలను, బాలికలను గౌరవాన్ని దెబ్బతీయటం ఒక నీచమైన చర్య. మనం చూసుకుంటే గడిచిన 2 రోజుల క్రితం దేవికా రెడ్డి అనే 12 ఏళ్ల చిన్నారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆమె బాధని వ్యక్తపరుచుకుంది. ఒక ఇంటర్వ్యూలో అమ్మఒడి గత ప్రభుత్వంలో అందేది, ఈ ప్రభుత్వంలో మాకు అందట్లేదు అని చెప్పడంతో ఆమె పైన ఐటీడీపీ వాళ్ళు విపరీతంగా ట్రోలింగ్స్ చేయడం మనం చూస్తున్నాం. ఎంతగా ట్రోలింగ్ చేస్తున్నారు అంటే ఆమె తల్లిని మార్చేసి, ఆయన తండ్రి ప్రొఫెషన్ ని కూడా మార్చేసి మరి ట్రోలింగ్ చేస్తున్నారు. మేము ఈ ట్రోలింగ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా సరే బాలికల్ని కక్ష సాధింపులకు వాడుకోవడం టీడీపీ వాళ్ళకి కొత్త ఏమీ కాదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే గీతాంజలి అనే మహిళ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇల్లు స్థలం వచ్చింది, నా కళ నెరవేరింది, సొంత ఇంటి కళ నెరవేరింది అని ఆమె ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆమె ఇచ్చినటువంటి పథకాల్ని ఆమె మెచ్చుకోవటం వల్ల ఆమెను విపరీతంగా టీడీపీ వాళ్ళు ట్రోలింగ్ చేసి
ఆఖరికి ఆమె మానసిక క్షోభకి గురయ్యి రైలు కిందకి వెళ్లి ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం మనం చూసాం. అలాగే మేఘన అనే చిన్నారి 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండటం మనం చూసాం. అలాగే ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నతమైన చదువు అలాగే ఇంగ్లీష్ మీడియం చదువుని అందిస్తున్నారు, అందుకు మేము ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నామని చెప్పడంతో ఆమె పైన కూడా విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ విషం చిమ్మటం మనం చూసాం. అంటే ఒక గ్రామాల్లో ఉన్న పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇంగ్లీష్ మాట్లాడకూడదా? ఓన్లీ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లో చదువుతున్న వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడాలా? ఒక పార్టీని, ఒక నాయకుడిని, ఒక విధానాన్ని సమర్థిస్తూ మాట్లాడితే వెంటనే ఐటీడీపీ వాళ్ళు వాళ్ళ మీద ట్రోల్స్ చేయడం మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో మహిళలు, బాలికలను టార్గెట్ చేస్తూ వాళ్ళకి అనరాని మాటలు అంటూ కించపరుస్తూ వాళ్ళ మీద చాలా అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ చేయడం చాలా బాధాకరం. మేము ఇలాంటి అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మహిళల పైన గాని, బాలికల పైన గాని అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ చేస్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కదా, మరి ఇప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని మేము అడుగుతా ఉన్నాం. మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధర పతనంపై కేంద్రంతో మాట్లాడాం. ఎప్పుడూ లేని విధంగా ఈసారి రేట్లు పడిపోయాయి. గతంలో అంతర్జాతీయ మార్కెట్ బాగుండటంతో రైతులకు మంచి ధర వచ్చిందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయాయి. మిర్చి రైతుల సమస్యలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లాం. కేంద్ర మంత్రి పర్యటనలో ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల సమస్యలను వివరించాం. శుక్రవారం అధికారులతో కేంద్ర మంత్రి సమీక్షిస్తారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మిర్చి ధర పతనంపై సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. అనూహ్యంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం. మామూలుగా అయితే ఎంఐఎస్ కింద, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసిఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి. 25% సీలింగ్ చేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలో కూడా ఆలోచించమన్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది, కొంతమంది నష్టపోయారు, ఇంకా కొంత మార్కెట్లోకి వస్తూ ఉంది. దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం. రేపు ఇక్కడుండే కామర్స్ డిపార్ట్మెంట్ ని, అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ను కూడా ఎట్లా ప్రమోట్ చేయాలో కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అల్టిమేట్ గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ 25% నుంచి ఇంకా పెంచడం, ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కల్టివేషన్, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్ గా తీసుకొని చేయడం. మూడోది, ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం. వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి, తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం. అది చేయాల్సి కోరాను. రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తానని కూడా హామీ ఇచ్చారు. ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్ తో, అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలు ఏంటి, ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి, ఏ విధంగా రైతులను ఆదుకోవడం కోసం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లోని స్టార్ హోటల్ అయిన తాజ్ బంజారా హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ హోటల్ నిర్వాహకులు గడిచిన 2 సంవత్సరాలుగా పన్ను చెల్లించడంలో తాత్సారం చేయడంతో పాటు పలుమార్లు నోటీసులు జారీ చేసిన
స్పందించలేదని ఆఖరికి రెడ్ నోటీసులు సైతం జారీ చేశామని ఏఎంసీ ఉప్పలయ్య తెలిపారు. 2 సంవత్సరాలుగా సదరు సంస్థ 1,40,00,000 పన్ను బకాయి ఉన్నారని ఎంతకు స్పందించకపోవడంతో హోటల్ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందిపై పాలక మండలి సభ్యుడు నరేష్ ఇటీవల కాలంలో మహాద్వారం ముందు అందరూ చూస్తుండగా దుర్భాషలాడటంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పరిపాలన భవనం ముందు నిరసన తెలియజేశారు. పాలక మండలి సభ్యుడు నరేష్ని వెంటనే పాలక మండలి నుంచి తొలగించాలని, బేషరతుగా టీటీడీ సిబ్బందికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకోవాలని, లేని పక్షంలో నిరసనని మరింత ఉధృతం చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు హెచ్చరించారు. టోటల్ టీటీడీకి జరిగిన అవమానంతో భావిస్తున్నాము. ఆ బోర్డు మెంబర్ అహంకారంతో అటెండర్ని థర్డ్ క్లాస్ నా కొడుకు అనే పదం వాడి తిట్టడం వల్ల అతనికి మా టీటీడీ ఎంప్లాయీస్ అందరికీ అవమానం జరిగింది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ రిక్వెస్ట్ చేయడం ఏంటనగా అతను వెంటనే విధుల్లో తప్పించండి, బోర్డు మెంబర్ సస్పెండ్ చేయండి. సో దయచేసి టీటీడీ ఎంప్లాయీస్ మనోభావాలను కాపాడండి. అట్లా జరగని పక్షంలో ఇలాంటి ధర్నాలు ఉధృప్తం అవుతుంది. దానికి బాధ్యత మీరే అవ్వాల్సి వస్తుంది. ఓం నమో వెంకటేశ్వర. ప్రతి ఎంప్లాయీ ఏ విధంగా పనిచేస్తుందంటే ఎలాంటి భావనతో మీరు ఉద్యోగం చేస్తారు? ప్రతి ఎంప్లాయీ ఒకరు 3 రోజులు కంటిన్యూగా డ్యూటీలు చేసి ఒక్క క్షణం ఆయన ఆగలేక, ఆ క్షణం ఎంప్లాయీస్ 3 రోజులు డ్యూటీ చేసిన వాళ్ళకి విలువ లేదు. ఆ క్షణం వచ్చి ఆ క్షణం బీగాలు తిని 1 నిమిషం వెయిట్ చేయలేక అతను మాట్లాడాల్సిన పరిస్థితి కాదు. సో 24 గంటలు 48 గంటలు వెయిట్ చేసి వచ్చే భక్తులకే 2 రోజులు 3 రోజులు దర్శనం పడుతుంది. వీళ్ళు అంటే 1 అవర్ ఉంటారు టెంపుల్లో. ఓం నమో వెంకటేశయ్య. 2 రోజుల క్రితం శ్రీవారి ఆలయం ముందు జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరంగా ఉందండి. టీటీడీ ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్స్ అనేది ప్రభుత్వం నియమిస్తుంది. ఉద్యోగస్తులు భక్తులకు సేవ చేయడానికి మాత్రమే టీటీడీ బోర్డు మెంబర్స్ ఉంటారు. కానీ అది కొంతమంది అధికారులు పక్కన పెట్టి వాళ్ళ స్వలాభం కోసమే ఈ టీటీడీ బోర్డు మెంబర్గా వచ్చి విధులు చేస్తున్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఒక అటెండర్ చిరు స్థాయి ఉద్యోగి 12 అవర్స్ 24 అవర్స్ ఉద్యోగంలో ఉంటున్నారండి. ఎందుకంటే సరైన రిక్రూట్మెంట్ లేదు ఇక్కడ. సరైన వసతులు కూడా అంటే ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ జరిగితేనే ఏదైనా కూడా భక్తులకు సకాలంలో మేము అందించగలుగుతాము. అందుకని ప్రభుత్వాన్ని ఇదే మేము ఒకటే కోరుతున్నాం సార్. ఏదైతే దుర్భాషలు ఆడారో టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ, అలాగే బాలాజీ సింగ్ గారికి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్చి 18, 19న బీసీ మహిళా సెమినార్. బీసీ మహిళలకు 33% రిజర్వేషన్లను కేటాయించాలని ప్రభుత్వానికి డిమాండ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పటిష్టంగా ఉందన్న మంత్రి శ్రీధర్ బాబు. విపక్షాలు భ్రమలో బతుకొద్దని హితవు. మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మిర్చి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని హామీ. తాజ్ బంజారా హోటల్ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు. 1,40,00,000 పన్ను బకాయి ఉన్నారని నోటీసు.
వ్యూవర్స్, మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.